ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన తండ్రి, మమ్మలను మా కుటుంబాలను ఇంతవరకు మీరు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి నడిపించి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మహోన్నతమైన మీ మాటలను, శక్తి కలిగిన మీ మాటలను, అమూల్యమైన మీ మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినడానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతకటానికి, మీరిచ్చే నిత్య రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథంలో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసేవారంగా ఉండకుండా మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు నీ జీవితంలో నెమ్మది ఉందా. నీ జీవితంలో నెమ్మది ఉందా అనే అంశాన్ని నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో నెమ్మది అనేది ఉందా అని మనం ఒక్కసారి ఆలోచిస్తే చాలా క్రైస్తవ కుటుంబాలలో నెమ్మది లేదు. క్రైస్తవులుగా క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన, క్రీస్తు బోధలు వింటున్న క్రైస్తవ కుటుంబాలలో చాలా కుటుంబాలలో ఈరోజు నెమ్మది అనేది లేదు ప్రియులారా. అలాగని పోనీ ఏమైనా గ్రామాలలో నెమ్మది ఉందా అంటే గ్రామాలలో కూడా నెమ్మది లేదు. కులాల పేరుతో, మతాల పేరుతో ఈరోజు గ్రామాలలో కూడా నెమ్మది లేదు. మండలాలలో నెమ్మది ఉందా అంటే మండలాల్లో కూడా నెమ్మది లేదు. జిల్లాలలో, రాష్ట్రాలలో, దేశాలలో నెమ్మది అనేది లేనట్టుగానే మనకి కనబడుతుంది. ఎక్కడ చూసినా రకరకాల గొడవలు, రకరకాల భేదాభిప్రాయాలు, రకరకాల వ్యత్యాసాలతో ఈరోజు ప్రపంచమంతా కూడా నెమ్మది అనేది లేకుండానే ఉంది ప్రియమైన దేవుని వల్ల. అందుకే ఈరోజు చూడండి, సమాజంలో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. సంవత్సరాల తరబడి జరుగుతున్న యుద్ధాలు. ఏమండి, నెమ్మది ఉందా అంటే నెమ్మది లేదు. మరి నెమ్మది కలగాలంటే ఎలా కలుగుతుంది అని ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం. నెమ్మది కలగాలంటే ఏం చేయాలి అని ఒకసారి మనం ఆలోచించగలిగితే దేవుడు తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన మాట ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. నెమ్మది ఎలా కలుగుతుందో దేవుడు తెలియచేస్తున్నటువంటి అద్భుతమైన మాట. ఏం చేయాలట? 6:16 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. అంటే రోడ్ల మీద నిలబడి చూడమనా? ఏ లారీయో గుద్ది చచ్చిపోతాం అప్పుడు, అంతే కదండి. మార్గములలో నిలిచి చూడుడి అంటే ఈ ప్రపంచంలో స్వర్గానికి వెళ్ళే మార్గాలు చాలా ఉన్నాయనుకుంటున్నారు అందరూ, అవునా?
స్వర్గానికి వెళ్ళే మార్గాలు చాలా ఉన్నాయనుకుంటున్నారు చాలామంది. కాబట్టి ఒకసారి ఆ మార్గాల్లోకి వెళ్ళి నిలిచి చూడండి, ఏ మార్గం సరైనదో చూడండి అంటున్నాడు. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి. పూర్వం నుంచి ఉన్నటువంటి మార్గం ఏదో ఒకసారి విచారించండి. మన పూర్వీకులు నడుచుకున్నటువంటి మార్గం ఏదో ఒకసారి ఆలోచించండి. పూర్వీకులు అంటే ఎవరు? ఆదాము వాళ్ళ దగ్గర నుంచి అందరూ పూర్వీకులే, అవునా? మొట్టమొదటి మానవులు. వాళ్ళందరూ నడుచుకున్నటువంటి ఆ పురాతన మార్గం గురించి ఒకసారి విచారించండి. మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకునుడి. ఒకవేళ మీకు తెలియదా అయితే మీరు అడగండి, తెలుసుకోండి, అందులో నడుచుకోండి అన్నాడు. ఏం చేయాలట? అడగాలి, అందులో నడవాలి. ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి, మనకు తెలియదు అడ్రస్, అప్పుడు ఏం చేస్తాం? అడగం. కొంతమంది అడగరు, సిగ్గేసి. ఏమండి? అడగాలి, అడిగి అప్పుడు అందులో నడవాలి అంటున్నాడు దేవుడు. స్వర్గానికి చేర్చే మార్గం, మీకు మేలు చేసే మార్గం ఏదో తెలియదా మీకు? అయితే అడగండి, అందులో నడవండి. అప్పుడు మీకు ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది అన్నాడు. మనకు నెమ్మది ఎక్కడ? భూమి మీద బ్రతుకున్నప్పుడు మనకు నెమ్మది కావాలన్నా, మరణించిన తర్వాత మరొక లోకంలో మనకు నెమ్మది కావాలన్నా, భూమి మీద మనం ఏం చేయాలంటే సరైన మార్గంలో నడవాలి. అందుకే ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తుదకు అది మరణమునకు త్రోవ త్రీయును అని సామెతల గ్రంథంలో రాయబడింది. చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము వెళ్ళే మార్గము సరైనది అనుకుంటున్నారు చాలామంది. చివరికి అది ఎక్కడికి తీసుకెళ్తుందట? మరణానికి తీసుకెళ్తుందంట. ఏ మరణం? రెండవ మరణానికి తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళకి తెలియక పాపం మేము వెళ్ళే మార్గం సరైనది అనుకుని వెళ్ళిపోతున్నారు చాలామంది. కాబట్టి తెలియకపోతే ఏం చేయమంటున్నాడు? అడగమంటున్నాడు. అడగండి, అందులో నడవండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, మనకు నెమ్మది కలగాలంటే దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం ఒకటి ఉంది. ఆ మార్గంలో మనం నడవాలి, అప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. నెమ్మది ఎవరికి కలగదో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, యెషయా గ్రంథము 48వ అధ్యాయం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 22వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. 48:22. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే దుష్టులు అంటే ఎవరు? దుష్టుని సంబంధులు అని, సాతాను సంబంధులు అని, అంతే కదండి. దుష్టులు అంటే దుర్మార్గులు, అన్యాయస్తులు, అక్రమకారులు, మోసగాళ్ళు, పాపం చేసేవాళ్ళు, దేవుని వాక్యానికి లోబడిన వారు, దేవునికి భయపడిన వారు, వీళ్ళందరూ ఎవరి లెక్కలోకి వస్తారు? దుష్టుల లెక్కలోకి వస్తారు. భక్తుల లెక్కలోకి రావాలి. ఏమండి? దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడే సెలవిస్తున్నాడట. దుష్టుడు అనేవాడికి ఎవ్వరికి ఏముండదు? నెమ్మది ఉండదు. ఎక్కడ? ఇక్కడ భూమి మీద నెమ్మది ఉండదు, మరణించిన తర్వాత అక్కడ కూడా నెమ్మది ఉండదు. ఎక్కడ? పాతాళ లోకంలో, ఆరని అగ్నిగుండంలో అక్కడ నెమ్మది ఉండదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ప్రపంచంలో దుష్టులు ఎక్కువ ఉన్నారా? దేవునికి ఇష్టలు ఎక్కువగా ఉన్నారా? ఏమండి? దుష్టులే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ నెమ్మది లేదు. ఈరోజు సమాజంలో ఎవరికి కూడా నెమ్మది లేకుండానే బ్రతుకుతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక నెమ్మది మన జీవితంలో ఉండాలంటే మనం దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో మనం అందరము నడుచుకున్నప్పుడు మనకి నెమ్మది అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు నెమ్మది కలగాలంటే ఏం చేయాలో మరొక అద్భుతమైన మాట మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 94వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. 94:13. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. ఏమండి? తీసారా? కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం.
కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 13వ వచనం. భక్తిహీనులకు ఏం త్రవ్వబడుతుందట? గుంట. ఏమండి? భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి. నీతిమంతులకేమో కష్టదినాలు పోగొడతాడట. గుంట ఎవరికి తవ్వుతాడట? భక్తిహీనులకేమో గుంట తవ్వుతాడట. ఏమండి? భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు నీతిమంతులకు కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మది కలగజేయదు. అంటే నెమ్మది ఎవరికి? నీతిమంతులకు. అర్థమవుతుందా? భక్తిహీనులకు కాదు. నీతిమంతులకు దేవుడు ఏం చేస్తాడంటే వారికి ఉన్న కష్టదినాలన్నీ పోగొట్టేస్తాడట. కష్టదినాలన్నీ పోగొట్టి వారికి నెమ్మది కలగజేస్తాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మన జీవితంలో, మన కుటుంబంలో నెమ్మది అనేది ఉండాలి అంటే మనం ఎలా బ్రతకాలి? నీతిమంతులుగా మనం బ్రతకాలి. ఏమండి? అనీతిమంతులుగా మనం బ్రతికితే, అన్యాయస్తులుగా మనం బ్రతికితే, అక్రమకారులుగా మనం బ్రతికితే మన జీవితంలో, మన కుటుంబంలో నెమ్మది ఉంటుందా? నెమ్మది అనేది ఉండదు. కనుక మనం నీతిమంతులుగా బ్రతికినప్పుడు మనకు నెమ్మది ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనకు నెమ్మది కలగాలి అంటే ఇంకా ఏం చేయాలో మరొక అద్భుతమైన మాట. ఇదే కీర్తన గ్రంథము 119వ అధ్యాయం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 165వ వచనం చూడండి ప్రియులారా. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి అందరికీ ఎంతో నెమ్మది కలదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి అందరికీ అన్నాడు. ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం. ఏమండి? ఎవరైతే దేవుని వాక్యమును ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళందరికీ ఏముందట? ఎంతో నెమ్మది. ఏమండి? ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళ జీవితంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు అన్నమాట. ఎందుకు ఈరోజు నెమ్మది లేకుండా పోయిందంటే ఎవరు కూడా వాక్యానుసారంగా బ్రతకట్లేదు కనుక, వాక్యానికి వాళ్ళ హృదయంలో చోటు ఇవ్వట్లేదు కనుక వారి కుటుంబాలలో, వారి జీవితాలలో నెమ్మది అనేది లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు ప్రపంచ క్రైస్తవుల కుటుంబాలలో, వారి జీవితాలలో నెమ్మది రావాలి అంటే వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వాలి. అప్పుడు వారి కుటుంబాలలో, వారి జీవితాలలో నెమ్మది ఉంటుంది. అలాగే ఇంకా మనకు నెమ్మది రావాలి అంటే ఏం చేయాలో మరొక మాట మనం చూడగలిగితే ఇదే కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 50వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. 119:50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఏమండి? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. వాక్యమే మనల్ని బ్రతికిస్తుందట. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అంటే వాక్యం ఎప్పుడైతే మనం వింటున్నామో, ఏమంటే ఎన్ని సమస్యలతో దేవుని సన్నిధికి వచ్చినా ఆ బాధలన్నీ పోయినట్టుగా మనకు ఒక బలంగా మనం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏమండి? ఎన్నో బాధలతో వస్తాం దేవుని సన్నిధికి, ఎన్నో సమస్యలతో దేవుని సన్నిధికి వస్తాం. ఎప్పుడైతే మనం వాక్యం విన్నామో వెంటనే ఈ వాక్యం విన్న తర్వాత ఆ బాధలన్నీ పోయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ బాధలు, ఆ ఇబ్బందులు, ఆ సమస్యలన్నీ దేవుడు తొలగించినట్టుగా మనకి ఒక రకమైన ధైర్యం అనేది మనకు వస్తూ ఉంటుంది. అదే చెప్తున్నాను ఇక్కడ. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అంటే మనకు నెమ్మది కలగాలంటే మన జీవితంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. మన హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. మన కుటుంబంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం ఉంటే ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్టే. ఎందుకంటే నీ వాక్యము దేవుడని రాయబడింది. అవునా? నీ వాక్యము ఏమని రాయబడింది? వాక్యమే దేవుడని రాయబడింది. కనుక మన జీవితంలో, మన కుటుంబంలో, మన హృదయంలో వాక్యం ఉంటే మన కుటుంబంలో దేవుడు ఉన్నట్టే. అప్పుడు మనకు నెమ్మది దొరుకుతుంది. ఇశ్రాయేలీలకు కూడా దేవుడు నెమ్మది కలిగించాడట. ఒక్కసారి ఆ మాట మనం చూడగలిగితే యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని వర్లారా.
యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం. చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరును వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగజేసిన మీదట. చాలండి, తీసారా? 23:1. చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరును వారి మీదకి రాకుండా. చుట్టూ ఎవరున్నారట ఇశ్రాయేలీయులకి? స్నేహితులు కాదు, ఎవరు? శత్రువులు ఉన్నారట. శత్రువులు ఎవ్వరు కూడా ఇశ్రాయేలీయుల మీదకి రాకుండా దేవుడు ఏం చేశాడట? ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగజేసిన మీదట. అంటే ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారికి నెమ్మది ఉందా? నెమ్మది లేదు. ఎందుకంటే వెట్టి చాకరీ చేస్తున్నారు అక్కడ వాళ్ళు, అవునా? భయంకరమైనటువంటి బానిసత్వం బ్రతుకుతున్నారు అక్కడ. వారికి శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మది లాంటిది ఏమీ లేదు. 400 సంవత్సరాల కఠోరమైన బానిసత్వం బ్రతికారు. అప్పుడు దేవుడు మోషే గారిని పంపించి ఆ భయంకరమైన బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. నడిపించిన తర్వాత ఇదిగో మార్గ మధ్యంలో ఉన్నప్పుడు ఎన్నో బాధలు, ఎన్నో సమస్యల వల్ల అక్కడ కూడా నెమ్మది లేదు వాళ్ళకి. ఎప్పుడైతే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారో, ఎప్పుడైతే యెహోషువ గారి నాయకత్వంలో చీట్లు వేసి ఆ దేశాన్ని పంచిపెట్టారో, ఆ తర్వాత దేవుడు ఏం చేశాడట? చుట్టూ ఉన్న వారి శత్రువులలో ఎవరునూ వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగు చేసిన మీదట. అంటే నెమ్మది అనేది మనకు రావాలంటే ఎవరు కలుగు చేయాలి? దేవుడే కలుగు చేయాలి. మన జీవితంలో, మన కుటుంబాలలో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన మండలంలో, మన గ్రామంలో నెమ్మది అనేది ఉండాలి అంటే ఆ దేవుడు కలుగజేస్తేనే వస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు సమాజం అంతా కూడా ఎలా ఉందంటే అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి కక్షలతో, భయంకరమైనటువంటి భేదాభిప్రాయాలతో, రకరకాల మనస్తత్వాలతో రగిలిపోతూ పక్షపాతాలతో ఈరోజు బ్రతుకుతున్నారు మనుషులు. నెమ్మది లేదు ఎక్కడ కూడా. ఏమండి, ఎప్పుడు ఎవరిని చంపేస్తాడో తెలియదు, ఎప్పుడు ఎవరిని ఏం చేస్తారో తెలియనిటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. కనుక నెమ్మది అనేది రావాలి అంటే అది ఎవరు కలుగు చేయాలి? దేవుడే కలుగు చేయాలని ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే దావీదు గారి జీవితంలో కూడా దేవుడు నెమ్మది కలుగజేశాడట. ఒకసారి ఆ మాట కూడా మనం చూడగలిగితే సమూయేలు గారు రాసినటువంటి 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. సమూయేలు గారు రాసినటువంటి 2వ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి నెమ్మది కలుగు చేసిన తరువాత. చాలండి, తీసిరమ్మా. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి. నలుదిశల. ఏమండి, దావీదు గారికి శత్రువుల మీద దేవుడు ఏం చేస్తాడట? విజయం ఇచ్చాడట. విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత. అంటే దావీదు గారికి దేవుడు ఏం కలుగజేశాడట? నెమ్మది కలుగజేశాడట. ఏమండి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికి నెమ్మది కలగాలన్నా అది ఎవరు కలిగించాలి? దేవుడే. ఏమండి, కొంతమంది జీవితంలోనండి అసలు నెమ్మది అనేదే ఉండదు. పాపం ఒక సమస్య వస్తుంది, ఆ సమస్య నుంచి బయటపడేలోపు మరి ఇంకొకటి వస్తూ ఉంటుంది, దాంట్లోంచి బయటపడేలోపు మరి ఇంకోటి వస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ జీవితం అంతా కూడా నెమ్మది అనేది ఉండదు. కాబట్టి నెమ్మది అనేది మన జీవితంలో, మన కుటుంబంలో మనకు రావాలి అంటే అది ఎవరు అనుగ్రహించాలి? దేవుడే అనుగ్రహించాలి. ఈ ప్రపంచంలో ఎవరో కూడా నెమ్మది అనుగ్రహించలేరు. కనుక దావీదు గారు దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాడు. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని రాయబడింది. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని రాయబడింది. కాబట్టి దావీదు గారి జీవితం అంతా కూడా దేవునికి ఇష్టంగా ఉంది కనుక దావీదు గారి జీవితంలో ఏముంది? నెమ్మది ఉంది. మన జీవితం కూడా దేవునికి ఇష్టంగా ఉంటే మన జీవితంలో కూడా ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, అలాగే దావీదు గారి కుమారుడైనటువంటి సొలొమోను గారి జీవితంలో కూడా నెమ్మది ఉందో లేదో ఒకసారి మనం చూడగలిగితే రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం
రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. తన దేవుడైన యెహోవా నామమున నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేక పోయినన్న సంగతి నీవెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండాను అపాయమేమియో కలగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సొలొమోను గారు చెప్తున్నటువంటి మాట. ఏమండి? శత్రువులు ఎవ్వరూ లేరట, అపాయం ఏమీ లేదట. ఏమండి? శత్రువులు లేనప్పుడు, అపాయం లేనప్పుడు మరి ఏముంటుంది? నెమ్మదే ఉంటుంది. అవునా? శత్రువులు ఎవ్వరూ లేకుండా చేసాడంట దేవుడు, అపాయం ఏమీ లేకుండా చేశాడట. నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. అంటే మన జీవితంలో మనకు నెమ్మది ఎవరు దయచేస్తారు అంటే దేవుడే. సొలొమోను గారి జీవితంలో నెమ్మది ఎందుకు వచ్చిందంటే సొలొమోను గారి కాలంలో ఒక్క యుద్ధం కూడా జరగలేదు. ఏమండి? సొలొమోను గారు జీవించినటువంటి జీవిత కాలంలో ఒక్క యుద్ధం కూడా జరగలేదు. అందుకే ఆయన జీవితం అంతా కూడా ఏముంది? నెమ్మది. ఏమండి ప్రియమైన దేవుని పిల్లరా, ఆ నెమ్మది ఎవరు కలిగించారయ్యా అంటే దేవుడే కలిగించాడు. ఇదే సొలొమోను గారు ఇశ్రాయేలీలందరినీ ఏమని దీవిస్తున్నారో ఒకసారి మనం చూడగలిగితే ఇదే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 54వ వచనం నుంచి 56వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పిల్లలు. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 54వ వచనం నుంచి 56 వరకు. సొలొమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళునుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీల సమాజం అంతటిని దీవించెను. ఎలాగంటే తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఏమండి? ఇశ్రాయేలీలకు నెమ్మది కలుగు చేసిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. అంటే ఇశ్రాయేలీలందరికీ కూడా దేవుడు ఏం కలగజేశాడట? నెమ్మది కలగజేశాడట. ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రైస్తవులందరికీ నెమ్మది కలిగించాలి అంటే క్రైస్తవులందరూ కూడా ఎలా బ్రతకాలి? దేవుని మాటలకు లోబడి, దేవునికి భయపడి, దేవునికి ఇష్టమైన పిల్లలుగా, దేవుని చిత్తానుసారంగా వాళ్ళందరూ నడుచుకున్నప్పుడు దేవుడు క్రైస్తవులందరికీ ఏం కలిగిస్తాడు? నెమ్మది కలిగిస్తాడు. ఈరోజు క్రైస్తవుల జీవితాలలో నెమ్మది లేదు అంటే క్రైస్తవుల జీవితాలలో ఏం లేదు? భయం లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, వాక్యం అంటే ఆసక్తి లేదు, దేవుడు చూస్తున్నాడనే ఆలోచన లేదు, పరలోకం వెళ్ళాలనే ఆశ లేదు. అందుకే నెమ్మది లేదు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక ఆయన భూమి మీద బ్రతికినప్పుడు ఏమండి ఆయన చాలా భయంకరమైన జీవితం జీవించాడు, మరణించాడు. మరణించిన తర్వాత నెమ్మది పొందుతున్నాడట. ఆయన ఎవరో చూస్తారో ఒకసారి, మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన. లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం, లూకా గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. లూకా గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం 25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకము చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఎవరు? లాజరు. మరి ధనవంతుడు ఏం చేస్తున్నాడు? అక్కడే కింద చెప్పాడు చూడండి, నీవు యాతన పడుచున్నావు. ప్రియమైన దేవుని పిల్లలారా, లాజరు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరదేశికి వెళ్ళిపోయాడు. అబ్రహాము ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోయాడు, నెమ్మది పొందు స్థలానికి వెళ్ళిపోయి అక్కడ నెమ్మది పొందుతున్నాడట. ఏమండి? ఎందుకంటే భూమి మీద దేవునికి ఇష్టమైన జీవితం జీవించాడు. అవునా?
దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికాడు, దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన కలిగి బ్రతికాడు కనుక మరణించిన తర్వాత నెమ్మది పొందుతున్నాడు. ఇదిగో ధనవంతుడు తనకిష్టమైనట్టుగా ఈ లోకంలో జీవించాడు కనుక ఏం చేస్తున్నాడు? అక్కడ యాతన పడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, భూమి మీద బ్రతికుండగా మన జీవితంలో మనకు నెమ్మది కావాలన్నా, మరణించిన తర్వాత మన ఆత్మ నెమ్మది పొందే స్థలానికి వెళ్ళి నెమ్మది పొందాలన్నా మనం ఎలా బ్రతకాలి? దేవునికి ఇష్టమైన మార్గంలో నడవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, దేవుని మాటలకు లోబడాలి, దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలి. అప్పుడు మనం భూమి మీద మనకు నెమ్మది ఉంటుంది, మరణించిన తర్వాత కూడా మనకు నెమ్మది ఉంటుంది. లేకపోతే ధనవంతుడు వెళ్ళినట్టుగా ఆ భయంకరమైన అగ్నిగుండానికి వెళ్ళిపోయి అగ్ని జ్వాలలలో మనం ఏం చేయాలి? యాతన పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతకాలం? ఏమండి, యుగ యుగాలు యాతన పడాలి అక్కడ. అది 1 నెల, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం ఉంటుంది అనుకుంటే మన పొరపాటు. ఏమండి, ఇక్కడ జీవిత ఖైదీ పడి మనం జైలుకి వెళ్ళామనుకోండి, మన సత్ప్రవర్తన బట్టి కొన్ని సంవత్సరాల ముందే వదిలేస్తారు. అవునా? మన ప్రవర్తన చూసి మనం మారాము అని వాళ్ళు అనుకుంటే అక్కడి నుంచి మనల్ని కొంచెం త్వరగానే ఇంటికి పంపించేస్తారు. నరకానికి వెళ్ళామనుకోండి, అక్కడ మన సత్ప్రవర్తన చూడటం, మనం మారామో లేదో చూడటం, తర్వాత అందులో నుంచి బయటకు తీయటం, ఇలాంటిది ఏమీ ఉండదు. అక్కడికి వెళ్ళటమే, రావటం అనేది ఉండదు ఇంకా. కనుక ప్రియమైన దేవుని వారలారా, మరి మారాలంటే ఎప్పుడు మారాలి? భూమి మీద ఉండగానే మారాలి. ఆరోగ్యం ఉండగానే, ఆయుష్ ఉండగానే, అవయవాలన్నీ చక్కగా పనిచేస్తున్నప్పుడే మనం మారిపోవాలి. దేవునికి ఇష్టంగా బ్రతికేయాలి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించేయాలి. అప్పుడు మనకి నెమ్మది ఉంటుంది. ఇక్కడ ఉంటుంది, అక్కడ కూడా నెమ్మది ఉంటుంది. కాబట్టి అందరూ ఆ విధంగా జీవించాలని, నెమ్మది పొందే స్థలానికి చేరుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు మేమందరము విన్నాం తండ్రి. మా జీవితాలలో, మా కుటుంబాలలో మాకు నెమ్మది కలగాలంటే, మరణించిన తర్వాత మేము నెమ్మది పొందే స్థలానికి వెళ్ళి నెమ్మది పొందాలి అంటే, మేమందరము కూడా ఈ లోకంలో మీకు ఇష్టమైన మార్గంలో, మీకు ఇష్టమైన పిల్లలుగా, వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా, పరిశుద్ధముగా, పవిత్రముగా మేమందరము కూడా జీవించి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం కూడా నడుచుకున్నప్పుడు తండ్రి, మాకు అందరికీ కూడా నెమ్మది దొరుకుతుందని మీ గ్రంథం ద్వారా మేమందరం విన్నాం తండ్రి. విన్న మాటలు విని విడిచిపెట్టేసేవారంగా ఉండకుండా, విన్న మాటలను గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని, ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరిచ్చే ఆ నెమ్మది పొందే స్థలానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని తలల వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరిచి, బలపరిచి, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి, దీవించి, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.